చందమామ కథ పిశాచాల వంటవాడు. రామాపురంలో ఉండే శివయ్య కలవారి ఇళ్లలో పెళ్ళిళ్ళకు ఇతరత్ర శుభకార్యాలకు వంట చేస్తూ జీవనం సాగించేవాడు. ఆయనకు ఒకగానొక్క కూతురు సీత. తన 5వ ఏటనే తల్లిని పోగొట్టుకున్న ఆమెకు ఎవరి ఇంటనైనా పని ఉన్న రోజున వెంట పెట్టుకు వెళ్ళేవాడు. తండ్రి వంట చేస్తుంటే సీత చూస్తూ కూర్చునేది. ఇద్దరు ఆ పూట అక్కడే భోంచేసి రాత్రికి సరిపడా మూట కట్టుకొని ఇంటికి వచ్చేవారు. ఎక్కడా పని లేని రోజున శివయ్యే వండి ప్రేమగా కూతురికి పెట్టేవాడు. ఇదే అలవాటు ఏళ్ల తెరబడి సాగి వంట చేసే విషయంలో మహాబద్ధకంగా తయారైంది సీత. ఇలా ఉండగా శివయ్యకు రాముడు అనేవాడు తోడయ్యాడు. శివయ్యకు సీతలాగే అతడి చెల్లికి రాముడు ఒకగానొక్క కొడుకు. వాళ్ళది చాలా పేద కుటుంబం. అందువల్ల శివయ్య రాముడికి తన ఇంట ఆశ్రయం ఇచ్చి వాణ్ణి తనతో పాటు తిప్పసాగాడు. కొన్నాళ్ళు గడిచేసరికి రాముడు కూడా వంటలన్నీ నేర్చుకొని మేనమామను కూర్చోపెట్టి తను వంట పనులు చేయడం ప్రారంభించాడు. రాముడి కలుపుగోలుతనం చూసి ముచ్చటపడ్డ శివయ్య ఒకనాడు వాడితో, ఒరే రాముడు, మా సీత పుట్టగానే అది నీ పెళ్ళాం అనుకున్నాంరా. మీ ఇద్దరికీ పెళ్లి చేసేస్తున్నా ఇంక నాకు నిశ్చింత అన్నాడు. ముద్దబంతి పువ్వులా అందంగా కలివిడిగా ఉండే సీతను అప్పటికే మనస్సులో ఇష్టపడుతున్న రాముడు వినయంగా తల వంచుకుంటూ, నీ ఇష్టం మావయ్య అన్నాడు. ఆ తర్వాత 2 నెలలకు సీతకు రాముడితో పెళ్లి జరిగిపోయింది. అయితే ఆ తర్వాత సంవత్సరం తిరగకుండానే శివయ్య ఏదో జబ్బు చేసి చనిపోయాడు. దాంతో ఊళ్ళో వంట పనుల బాధ్యతతో పాటు తండ్రిని పోగొట్టుకున్న పెళ్ళాన్ని ఓదార్చడం, ఆమెకు వండి పెట్టడం కూడా రాముడి మీదే పడ్డాయి. భోజన ప్రియురాలైన సీత ఒక్కొక్కనాడు కంచం ముందు కూర్చొని, ఈ వంకాయ కూర సరిగ్గా వేగలేదు, కొబ్బరి పచ్చడి బాగానే ఉంది కానీ చింతపండుకు బదులు నిమ్మకాయ రసం పిండితే వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది, అలా చేయాల్సింది అంటూ వంకలు పెట్టేది. తను వండి పెడుతూ ఉంటే హాయిగా కూర్చొని తింటూ అలా మాట్లాడుతున్న పెళ్ళాన్ని చూస్తే రాముడికి మండిపోయేది. ఇలా ఉండగా రాముడి పుట్టినరోజు వచ్చింది. ఆ ఒక్క రోజుకు తనకు నచ్చిన ఇష్టమైన మామిడికాయ పులిహోర, చక్కెర పొంగలి చేయమని అడుగుదాం అనుకున్నాడు. అయితే సీత ఆ రోజు నిద్ర లేవడమే ఒళ్ళు నొప్పులంటూ లేచి చిన్న చిన్న పనులు చక్కబెట్టసాగింది. ఇక ఆ పరిస్థితుల్లో సీతను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక, ఎటూ రోజు వండుతున్నది నేనే కదా, ఈరోజు కూడా నాకు ఇష్టమైనవే చేసుకుంటాను అని సరిపెట్టుకున్నాడు రాము. తనే పులిహోర చక్కెర పొంగలి చేశాడు. వాటిని తినడానికి కూర్చున్న సీత రెండింటిని రుచి చూసి పెదవి విరుస్తూ, అబ్బే, రెండూ కుదరలేదు, పులిహోరలో పులుపు ఎక్కువైంది, చక్కెర పొంగల్లో పెసరపప్పు బద్దలు 4 ఎక్కువైనాయి, చక్కెర పొంగలికి ప్రాణం బియ్యం పప్పు కలిపే తీరు, ఇది పంచదార కలిపిన అన్నంలా ఉంది అన్నది. చేసుకున్నవేవో తృప్తిగా తినడానికి కూర్చున్న రాముడికి పెళ్ళాం మాటలు పంట కింద పట్టిక ముక్కల్లాగా తగిలాయి. ఏనాడు ఎరగనంత కోపం వచ్చింది వాడికి. రాముడు వెంటనే కంచం ముందు నుంచి చర్రున లేచి గట్టిగా, ఒసే పిశాచమా, ఇన్నాళ్ళు పోనీలేని సహించాను, ఇక నా వల్ల కాదు, నీకు వండి వార్చే కంటే అడవుల్లో పిశాచాలకు వండి పెట్టడం 1000 రెట్లు సుఖం, ఇదిగో ఇప్పుడే పోతున్నా, ఈ క్షణం నుంచి నలభీమ పాకం చేసుకొని మింగుతావో పస్తులే పడుకుంటావో నీ కర్మ అంటూ అరిచి రెప్పపాటులో చెయ్యి కడుక్కొని చిలకొయ్యకు తగిలించి ఉన్న చొక్కా విసురుగా లాక్కొని వీధిలోకి వెళ్ళిపోయాడు. ఎన్నడూ ఎరగని భర్త కోపానికి బిత్తరపోయిన సీత తేరుకుని లేచి వెళ్ళి చూసేసరికి రాముడు వీధి మలుపు తిరిగి అదృశ్యం అయిపోయాడు. చేసేదేమీ లేక వెనక్కి వచ్చిన సీత తను చెయ్యి కడుక్కొని ఏడుస్తూ పడుకుంది. వెర్రి కోపంతో ఇల్లు వదిలిన రాముడు కొద్దిసేపట్లోనే అడవి చేరుకున్నాడు. వాడు కొంత దూరం అడవిలో నడిచేసరికి వెనక నుంచి కిచకిచామంటూ శబ్దం వినిపించింది. ఈ కోతులు గొడవేమిటి అనుకుంటూ వాడు వెనుదిరిగేసరికి 2 పొట్టి పిశాచాలు వాడి ముందు ప్రత్యక్షమై కిచకిచమని నవ్వుతూ, ఏరికోరి మా కోసం వచ్చిన వంటాయన గారికి శాకాహార పిశాచాల స్వాగతం సుస్వాగతం అన్నవి. స్వతహాగా ధైర్యస్తుడైన రాముడు పిశాచాలను చూసి భయపడక, మీకోసం రావడం ఏంటి, అసలు నేను వంటలు చేస్తానని మీకెలా తెలుసు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు పిశాచాల కిచకిచామని నవ్వి,
అదే మా గొప్పతనం. ఈనాటి అర్ధరాత్రి మా యజమాని కూతురు పెళ్లి వంటలు ఈసారి మార్పు కోసం వంట పిశాచాల చేతకాక వంట మనిషి చేత చేయించాలని మా యజమాని కోరిక. ఇప్పుడు నువ్వు మా వెనకే వస్తే మా యజమాని దగ్గరికి తీసుకుపోతాము అన్నాయి. ఆ తర్వాత పిశాచాలు వాణ్ణి చీకటి పడుతున్న సమయానికి ఒక మిట్ట మీద ఉన్న చెట్ల గుంపుకేసి తీసుకుపోయాయి. తమ యజమాని ముందు నిలబెట్టాయి. పిశాచాలు చెప్పగా రాముడు ఎవరో తెలుసుకున్న వాటి యజమాని, ఇదిగో వంట మనిషి, ఈ పెళ్ళికి వంట బాధ్యత అంతా నీదే. వంటకాలు మగపెళ్ళి వారికి నచ్చేటట్లు చేశావో నీకు బోలెడు బహుమతులు ఇస్తాం అన్నది. ఆ మాటలకు రాముడు దర్పంగా, బహుమానాల మాటకేం గాని వంటకు కావలసిన సరుకులు పాత్ర సామాన్ల మాట ఏమిటి అని ప్రశ్నించాడు. వాడి దర్పానికి ఆ ప్రశ్నకు కాస్త చిరాకు పడ్డ యజమాని పిశాచం పెళ్ళం, వాటికేం లోట్లేదు కానీ పెళ్ళి విందుకు గారెలు బూరెలు చేయాలి. మా పిశాచాల వంటలు నీకు తెలియవు కదా, చెప్తాను విను. మేము కందిపప్పు మినప్పప్పు కలిపి బూరెలు, కందిపప్పులో కొద్దిపాటి మెంతులు కలిపి గారెలు వండుకుంటాం. ఆ ప్రకారం ఆ వంటకాలను నోరూరేలా చేశావో సరే, లేని పక్షంలో నిన్ను ముక్కలు ముక్కలుగా తరిగి మసాలా పెట్టి వండుకోవటానికి గాను మా పొరుగున ఉండే మాంసాహార పిశాచాలకు బహుమతిగా ఇచ్చేస్తా, జాగ్రత్త అన్నది. ఆ మాటలతో రాముడికి తల గిర్రున తిరిగిపోయి తొలిసారిగా వాడికి పిశాచాలంటే భయం పట్టుకుంది. వాడు చేసేది లేక యజమాని పిశాచం చెప్పిన ప్రకారం నానబెట్టిన మినప్పప్పు పచ్చి కందిపప్పు కలిపి రోలు అరిగిపోయేలాగా రుబ్బి, గారెలు నానబెట్టిన కందిపప్పులో సోలెడు మెంతులు కలిపి రుబ్బి గారెలుగా చేసి వాటి వాసనకి కడుపు తిప్పుతుండగా పిశాచాలకు దూరంగా పోయి ఒక చెట్టు చాటును కూర్చున్నాడు. వాడికి చిన్న కునుకు కూడా పట్టసాగింది. అయితే ఇంతలో పిశాచాల పెళ్లి సందడి ప్రారంభమైంది. మొదటి జాము గడవడంతోనే ఎక్కడి నుంచో మరిన్ని పిశాచాలు వచ్చాయి. వాటి గోళ్లతో రాముడికి నిద్రమాట అలా ఉండగా శోష వచ్చినంత పనైంది. పెళ్ళికొడుకు పిశాచం రాముడు చేసిన వంటకాలు తింటూ, గారెలు బూరెలు చాలా బాగున్నాయి, ఎవరు చేశారు అంటూ ప్రశ్నించింది. యజమాని పిశాచం హుందాగా పెళ్లి వంట చేయడం కోసమని ఒక మనిషిని పిలిపించి వాడి చేత చేయించా అన్నది. పెళ్ళికొడుకు పిశాచం ఆశ్చర్యపోతూ మరి 2 బూరెలు తీసుకొని, ఆ వంట మనిషిని మీ కూతురితో పాటు అరణంగా పంపండి, ఇదే నా కోరిక అన్నది. యజమాని పిశాచం ఆనందంగా, అదేమంత పెద్ద కోరిక, తప్పకుండా పంపిస్తాను అని రాముణ్ణి తీసుకురావాల్సిందిగా పొట్టి పిశాచాలను ఆజ్ఞాపించింది. అదంతా వింటున్న రాముడు నిలువెల్లా వణికిపోతూ ఇప్పుడు ఏం దారి భగవంతుడా అనుకోగానే వాడికి తను తరచూ వెళ్ళే ఆంజనేయ స్వామి గుడి, అందులో పూజారి చదివే ఆంజనేయ దండకము గుర్తుకొచ్చాయి. అయితే వాడికి ఆ దండకంలో శ్రీ ఆంజనేయం అన్న మొదటి మొక్క ఒక్కటి తప్ప ఇంకేమీ రాదు. వాడు తన కేసు గెంతుకుంటూ వస్తున్న పొట్టి పిశాచాల కేసు కోపంగా చూసి గట్టిగా కళ్ళు మూసుకొని చేతులు జోడిస్తూ శ్రీ ఆంజనేయం అంటూ పులి కేక పెట్టి అదే పనిగా శ్రీ ఆంజనేయం అంటూ వల్లించాడు. అలా 5 నిమిషాల పాటు క్షణం కూడా ఆగకుండా వల్లించిన రాముడు చుట్టుపక్కల అంత నిశ్శబ్దంగా ఉండడంతో కళ్ళు తెరిచి చూశాడు. దరిదాపుల్లో ఎక్కడా పిశాచాల ఛాయలు కూడా లేవు. ఆసరికి సూర్యోదయం అవుతున్నది. రాముడు పరమానంద భరితుడై శ్రీ ఆంజనేయం అంటూ గట్టిగా ఒక కేక పెట్టి ఇంటి దారి పట్టాడు. బారెడు పొద్దెక్కేసరికి అడవి దాటి యువతలకు చేరిన రాముడు తల వంచుకొని నడిచి వస్తున్న సీతను చూసి ఆశ్చర్యంగా, ఎక్కడికి ప్రయాణం అంటూ కేకబెట్టాడు. భర్త గొంతు వింటూనే తలెత్తి చూసి సీత ఆశ్చర్య ఆనందాలతో కలనీళ్లు కారుస్తూ రాముడి దగ్గరికి వచ్చింది. వాడు భార్యను ఓదారుస్తూ, నేను వచ్చేశాను కదా, ఇక కలనీళ్లు పెట్టకు, సరే అడవికేసి వెళ్తున్నావెందుకు అని అడిగాడు. నీకోసమే, నాకు వండి పెట్టే కంటే అడవిలో పిశాచాలకు వండడం నయమన్నావు కదా, అందుకే అక్కడున్నావేమో చూద్దామని బయలుదేరాను అన్నది. ఆ మాట విని రాముడు గట్టిగా నిట్టూర్చి, ఆ ముచ్చట తీరిందిలే, ఆ మతిమాలిన పిశాచాలకు వంట చేయడం కన్నా నీకు వండి పెట్టడమే 1,00,00,000 రెట్లు హాయి అన్నాడు. సీత వెంటనే భర్త చేయి పుచ్చుకొని
ఇక నుంచి పని లేని రోజున నేనే నీకు వండి పెడతాను, పనున్న రోజున నీతో పాటు వచ్చి సాయం చేస్తాను అన్నది. భార్య మాటలకు పరమానందం చెందిన రాముడు దారి పొడుగున పిశాచలతో తన అనుభవాన్ని వర్ణిస్తూ ఇల్లు చేరాడు. అంతా విన్న సీత బెదురుగా, ఇంకా నయం, దేవుడి దయ వల్ల అంతా సవ్యంగా జరిగింది కానీ లేకపోతేనా అంటూ మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకున్నది. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.